అందరూ నమస్కారం. బంగారం, వెండి, ప్లాటినం ధరలు పరిశీలిస్తే బంగారం మాత్రం నాకు ఎందుకో తేడా కొడుతుంది. తగ్గుతున్నట్టు ఉంది, బట్ లైట్‌గా తగ్గుతుంది. ఆర్‌బీఐ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. మేము ఏ బంగారాన్ని అమ్మలేదు, ఉన్న బంగారం అలాగే ఉంది అని. మోదీ మాత్రం బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవద్దు అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బంగారం కొనడం తగ్గించండి అన్నారు. అండ్ మొన్న పిలిపిచ్చారు. ఇంటర్నల్‌గా అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాత బంగారం ఏదైతే ఉందో దాన్ని అమ్ముకోండి, వాళ్ళు దాన్ని కరిగించేసి మరలా ఇక్కడెక్కడ బంగారం తిరిగిద్ది, అంటే బయట నుంచి రాదు అన్నట్టుగా. ఇది ఫారెన్ రిజర్వ్స్ అంటారు చూసారు, అవి కూడా పెరిగినాయి అన్నారు. సో అంతా బాగానే ఉంది. కానీ బంగారం వచ్చేసి తగ్గట్లా పెరగట్లా, కొంచెం అక్కడక్కడ తిరుగుతూ ఉంది. ఇదే కొంచెం ఏదో తేడా కొడుతూ ఉంది. సో జాగ్రత్తగా డబ్బులు కనుక ఉన్నట్టయితే రేటు తగ్గిందని అనుకుంటే హ్యాపీగా కొనుక్కోండి. లేదులే ఇంకా తగ్గిద్దాం అనుకుంటే వెయిట్ చేయండి. బట్ డబ్బులు ఉంటే మాత్రం బాగా ఆలోచించే బంగారం జోలికైతే పోండి ఇప్పుడైతే మాత్రం. ఎందుకంటే మే అయిపోయింది, జూన్ వచ్చింది, అయినా సరే బంగారం విషయంలో క్లారిటీ రావట్లేదు. నాకు ఎందుకు ఎక్కడో తేడా కొడుతుంది. సరే ఇప్పుడైతే చెప్పే కదా లైట్గా తగ్గింది. రూ. 380 తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ₹1,55,730 ఉంది. అంటే గ్రాము వచ్చేసి 15,573. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు రూ. 350 తగ్గింది. ₹1,42,750 ఉంది. దాని గ్రాము వచ్చి 14,275. దెన్ 18 క్యారెట్ గోల్డ్ రూ. 280 తగ్గింది 10 గ్రాములకి. దెన్ అప్పుడు ₹1,16,800 ఉంది. గ్రాము వచ్చేసి రూ. 11,680. ఇక వెండి వచ్చి ఇది తగ్గింది, ₹5,000 పడిపోయింది కేజీకి, ₹2,80,000 ఉంది. ఇక ప్లాటినం వచ్చేసి ఇది మాత్రం గట్టిగానే పడింది, ₹1,710 పడిపోయింది గ్రాముకి, ₹57,670 ఉంది. అంటే గ్రామ్ వచ్చేసి 5,767. సో ఇది ఇవాల్టి ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు.